జోగులాంబ గద్వాల జిల్లాలోని పుటాన్పల్లిలో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ పర్యటన రసాభాసగా మారింది. పత్తి విత్తనాలు ఉత్పత్తి చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు అడ్డుకున్నారు. ఆర్గనైజర్ల బార్ నుండి తమను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ నేత కురువ విజయ్ ఆధ్వర్యంలో రైతులు రైతు కమిషన్ను అడ్డుకున్నారు. దీంతో కురువ విజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. రైతుల సమస్య చర్చకు రాకుండా సీడ్ మాఫియా ప్రయత్నిస్తోందని విజయ్ విమర్శించారు. కాంగ్రెస్ గూండాలను తీసుకొచ్చి సమస్యను పక్కదారి పట్టించారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో రైతు కమిషన్ కి రైతులకు తీసుకెళ్లి మేము రిప్రజెంటేటివ్ దరఖాస్తు చేస్తే ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుకు స్పందించిన కమిషన్ ఈ రోజు గద్వాల పర్యటనకు వచ్చింది. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాఫియా సీడ్ మాఫియా రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ రోజు రైతుల సమస్యని చర్చకు రానియకుండా ఈ రోజు కాంగ్రెస్ గుండాలను తీసుకొచ్చి ఈ రోజు ఈ రకమైనటువంటి ఒక దాడికి పురిగొల్పే విధంగా చేస్తా ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. రైతులకు అన్యాయం చేసే కుట్ర జరుగుతా ఉంది. ఇది మేము ఊహించాము, మా ఊహించిందే జరుగుతా ఉంది. ఇక్కడ కవ్వింపు చర్యలు చేస్తా ఉన్నారు. రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తే ఈ రకంగా చేస్తారా వీళ్ళు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలాగా చేస్తా ఉన్నారు. ఇది రైతుల పక్షాన మేము ఆ రోజు రైతులను తీసుకెళ్లి రైతుల సమస్యని మేము హైదరాబాద్ లో ఫిర్యాదు చేసి వస్తే ఇవాళ ఇక్కడికొచ్చి సంబంధం లేని పొలంలోకి వచ్చి వాళ్ళ ఈ రైతులని అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ పంటలకు అన్యాయంగా తీసుకొచ్చారు.